రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ భేటీ ముగిసింది. ఇక వివిధ పార్టీ నేతలతో సమావేశమైన అధికారులు లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకుంది. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుది జాబితా ఖరారుపై మీటింగ్లో చర్చించారు. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలు కాకుండా సహకరించాలని పార్టీల ప్రతినిధులను ఈసీ కోరినట్టు సమాచారం. ఇక స్థానిక సంస్థల్లో నోటా గుర్తు ఉంచేలా వద్దా, లేదా నోటాకు ఎక్కువగా ఓట్లు వస్తే ఏం చేయాలన్న దానిపై అభిప్రాయాలు తీసుకున్నారు అధికారులు. ఈసీకి స్థానిక సంస్థల ఎన్నికలు, నోటా అంశాలపై అభిప్రాయాలు చెప్పారు పార్టీల ప్రతినిధులు. నోటాతో ఎన్నికలను వ్యతిరేకించింది కాంగ్రెస్. నోటాతో ఎన్నిక అనేది ఎక్కువ ఖర్చని చెప్పారు. ఇక నోటాతో ఎన్నికలు నిర్వహించిన సెకండ్ లార్జెస్ట్ పార్టీని విజయవంతంగా ప్రకటించాలని చెప్పారు. మరోవైపు నోటాతో ఎన్నికకు సమర్థించింది బీఆర్ఎస్. ఏకగ్రీవానికి బెదిరింపులు, బల ప్రదర్శన చేసే అవకాశం ఉందని చెప్పారు ఆ పార్టీ ప్రతినిధులు. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరామన్నారు బీఆర్ఎస్ నేతలు. నోటాపై తమ అభిప్రాయాన్ని ఈసీకి చెప్పామన్నారు బీజేపీ ప్రతినిధులు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి పవర్ లేదన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఇది ప్రత్యేకించి లోకల్ బాడీ ఎలక్షన్లు, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి మనం ఏ పద్ధతులు వాడుతుంటే బాగుంటుందని ఆల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ద్వారా పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నది. దానిలో భాగంగానే ఈ ఎలక్షన్ల లోపల నోటా అనే ఇదివరకు ఇంట్రడ్యూస్ చేసిన ఒక పద్ధతి, నోటాలో మెజారిటీ వచ్చినట్టుంటే నోటాకు మెజారిటీ వచ్చినట్టుంటే వాళ్ళ సెకండ్ క్యాండిడేట్లు మీరు డిక్లేర్ చేయాలన్నది ఇదివరకు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే అది ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలంటారు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఎలక్షన్లు పెట్టిన కొద్దీ ఖర్చులు ఎక్కువ, ప్రజలకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది. అందుకొరకే నోటా అన్నది సరైన పద్ధతి. ఎవరికైతే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు నోటా వేసుకోవచ్చు. కానీ ఎవరికైతే సెకండ్ లార్జెస్ట్ వస్తుందో వాళ్ళు డిక్లేర్ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం. ఈ సుదీర్ఘమైన సమావేశంలో అన్ని పార్టీల వాళ్ళు అభిప్రాయం చెప్పారు. చాలా సంతోషంగా, సామరస్యంగా జరిగింది మీటింగ్. థ్యాంక్ యూ. నోటా ఉన్నా కానీ నోటాను ఇంకా ఒకటే క్యాండిడేట్ ఉంటే ఒకటే క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు. అప్పుడు యునానిమస్ వచ్చినట్టే. అప్పుడు ఈ రోజుల్లో గ్రామ సర్పంచ్లకు యునానిమస్ వచ్చినట్టుంటే గవర్నమెంట్ తరఫున ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే పద్ధతి ఒకటి ఉంది. అది నోటా ఉన్నా కానీ గ్రామ సర్పంచ్ యునానిమస్గా గెలిచినట్టుంటే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా వస్తాయి.